వదినా లే. అన్నయ్య అన్నయ్య లేరా? అన్నయ్య వదినా వదినా ఏమైంది? ఆనంది అశ్విన్, ఆనంది నీకేం కాలేదుగా? నీకేం కాలేదు కదా? అన్నయ్య నీకేం కాలేదు కదా? లేదు, ఏం కాలేదు. ఆనంది నీకేం కాలేదుగా? నీకేమైనా దెబ్బలు తగిలాయా? లేదు, నాకేం కాలేదు. అయినా అంతలా పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చావు వదినా? అది అది ఆ వ్యాన్ అశ్విన్ ని గుద్దేస్తుందేమోననే భయంతో. చూడానంది, నువ్వు అనవసరంగా భయాలు పెట్టుకుంటున్నావు. నిజానికి ఆ వ్యాన్ నార్మల్ గానే వెళ్తోంది, కానీ నువ్వే ఏదేదో ఊహించుకుని ఇలా చేసావు. నీకు తెలీదు అశ్విన్, ఇంతకు ముందు ఇక్కడంతా అచ్చంగా నాకొచ్చిన కలలాగే జరిగింది. వ్యాన్ కూడా అలాగే వచ్చింది. అబ్బా ఇంకా ఆపానంది. అన్నయ్య వదిన పాపం చాలా భయపడిపోతుందిరా. తనని కాస్త అలా ఎక్కడికన్నా తీసుకువెళ్ళి అట్టించట్టు షాపింగ్కి తీసుకువెళ్ళు. అప్పటికి కానీ తన మైండ్ కాస్త రిలీఫ్ కాదు. మరి నువ్వు? రేపు ఆఫ్టర్నూన్ రికార్డ్ సబ్మిట్ చేయాలరా. నేను ఇంటికి వెళ్ళి రాసుకోవాలి. సరే. ఆటో రా ప్రసన్న. జాగ్రత్త. ఆనంది పద. అత్తయ్య చెప్పు. ఏం ఆలోచించావు? దేని గురించే? అదే ఆ పనికి మాలిన ఆనంది చెప్పిన సుమంగళి వ్రతం గురించి. చేసేది అశ్విన్ కోసమే కదే. ఆ వ్రతం చేస్తే వాడికే మంచిది కదా, చేసుకోని. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అయిపోయింది. ఇక ఆనంది నీతో ఒక ఆట ఆడుకుంటుంది చూడు. అదేంటే? అసలు ఈ వ్రతం అనే కాన్సెప్ట్ కావాలని క్రియేట్ చేసింది అత్తయ్య. అది తెలియక నువ్వు దాని ట్రాప్ లో పడిపోతున్నావు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు తులసి. అసలు ఇన్నాళ్ళు దానికి హాస్టల్లో రాని పీడకల ఇప్పుడు మన ఇంటికొచ్చాకే ఎందుకొచ్చింది? ఏమో, బావ గురించి అది తెగ ఆలోచిస్తున్నట్టు, నువ్వేమీ పట్టించుకోనట్లు బావ ముందు షో చేయడానికి. అంతేకాదు, ముత్తైదువులందర్నీ పిలిచి వాళ్ళ ముందు ఇది మంచిదానిలా నటిస్తే నువ్వే అనవసరంగా దాన్ని అపార్థం చేసుకుంటున్నావని పుకారు పుట్టించడానికే ఇలా వ్రతం ప్లాన్ చేసింది. ఇప్పుడు గనక అది వ్రతం చేసిందే అనుకో, అంతే, ఇక నీ కొంప కొల్లేరు చేస్తుంది. దానికి ఇష్టం వచ్చినట్లు మనల్ని ఆడిస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఓసిని, దీని వ్రతం వెనక ఇంత కుట్రుందా? నేను ఆలోచించనే లేదే. నువ్వు ఎంత అమాయకురాలు వత్తయ్యా. నేను లేకపోతే ఆనంది నిన్ను గిరగిరగిరగిరా తిప్పేసేది. అవునే, రాని చెప్తాను దాని సంగతి. అమ్మా, నీకో సర్ప్రైజ్. ఈ మధ్య ఇలాంటి వేషాలు కూడా వేస్తున్నావా బావా? ఏ తులసి, నోర్మై. ఒక మాట అనటం 10 మాటలు అనిపించుకోవటం తులసికి బాగా అలవాటైపోయింది పాపం. ఏంట్రా సర్ప్రైజు? ఇదిగోమ్మా. అమ్మా, నీకిష్టమైన కలరమ్మా. నచ్చిందా? ఆనంది, ఈ కలర్ అంటే అమ్మకి చాలా ఇష్టం అని చెప్పానా? అమ్మా, నీకు విషయం చెప్పాలి. సుమంగళి వ్రతం మన ఇంట్లోనే జరుగుతుంది. దానికి సంబంధించిన పూజ సామాన్లు, ముత్తైదులకు పెట్టే బట్టలు అన్నీ తీసుకుని వచ్చానమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చీర నచ్చిందా లేదా? ఎందుకు నచ్చదు ప్రసన్న? సెలెక్ట్ చేసింది ఆనంది కదా. ఈ చీర
ఈవిడ గారు సెలెక్ట్ చేశారా? అవునత్తయ్య. ఏంటమ్మా ఇది? నువ్వు వ్రతం రోజు ఈ చీర కట్టుకుంటావని వదిన ఎంతో ప్రేమగా ఈ చీర తీసుకొస్తే అలా పడేస్తావేంటి? నోర్మయ్! ఎవరు పడితే వాళ్ళు తెచ్చి బట్టలు పెడితే నేనెందుకు తీసుకుంటానే? ఆనంది నా కోసమే కదమ్మా వ్రతం చేస్తుంది. ఏమో ఎవరికి తెలుసు? ఆ వంక పెట్టుకొని వేరే దురుద్దేశంతో చేస్తుందేమో అని అత్తయ్య అనుమానం. హేయ్, దాని మీద అరుస్తావేంటే? సుమంగళి వ్రతం చేస్తూ మొదటి చీర నాకిస్తారా? మీకసలు బుద్ధుందా? ఇస్తే తప్పేముంది అత్తయ్య గారు? తప్పే ఉందా? ఇవాళ నాకు మొదటి చీర ఇచ్చి రేపు వ్రతంలో ఏదైనా జరిగినా, లేదా ఆ వ్రతం తర్వాత నా కొడుక్కి జరగరాందేదైనా జరిగినా, ఇదిగో ఈవిడికి మొదటిగా చీర పెట్టడం వల్ల ఇలా జరిగింది. ఈవిడ వల్లే నా భర్తకి ప్రమాదం జరిగిందని అందరి ముందు నన్ను దోషం చేయడానికే కదా ఇలా చేస్తున్నావు. మంచిలో కూడా చెడు వెతకడం నీకే సాధ్యమమ్మా. ట్రైనింగ్ ఇచ్చేదెవరు? తులసి కదా. అత్తయ్య గారు నిజం చెప్పండి, నేను ఈ వ్రతం చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నెగటివ్ థాట్స్ తో చేస్తానంటే ఎవరికి నచ్చుతుంది? అడిగింది నిన్ను కాదు. చెప్పండి అత్తయ్య గారు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పమ్మా. చెప్తే మాత్రం వింటారా ఏంటి? ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశారు. చూడమ్మా, నీకిష్టం ఉన్నా లేకపోయినా మన ఇంట్లో సుమంగళి వ్రతం జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీకు మీరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దరికం గాడిద గుడ్డు అని నా దగ్గరకు వచ్చి చెప్పడం ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి. ఏంటి చూస్తున్నావు? నీ స్టూడెంట్ వెళ్ళింది కదా, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళి కుటుంబాలు నాశనం చేయటం ఎలా అనే చాప్టర్ చెప్పు. పో 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 పో. చూసావా ఆనంది, అమ్మ ఎలా మాట్లాడి వెళ్ళిందో? అందుకే చీర కొండం లాంటివి పెట్టుకోకు, అమ్మ తీసుకోదు అని చెప్పాను. నువ్వు విన్నావా? మంచికి పోయి తిట్లు తినడం నీకే అలవాటు. చూడు అశ్విన్, మా అత్త కోడళ్ల మధ్య ఎన్నో ఉంటాయి. ఇప్పుడు తిట్టుకున్నా తర్వాత మేము కలిసిపోతాం అశ్విన్. ఇంత జరిగా కూడా అవి ఎలా వెనకేసుకొస్తున్నావు ఆనంది? అన్నయ్య, ఆ టాపిక్ ఇంకా వదిలే. రేపు వ్రతానికి సంబంధించి ముత్తైదువుల్ని పిలవాలి కదా.